వల్లి ఇంటికి వచ్చేసరికి ఇక ఆనందరావు, అమ్మ వచ్చేసావా, మన ఇంటికి వచ్చేసావా, నిన్ను అక్కడి నుంచి గెంటేశారా, మన బండారం మొత్తం బయట పడిపోయిందా అని చెప్పేసి ఓవర్ ఎగ్జైట్ అయ్యి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఆనందరావు. ఇక భాగ్యం అయితే ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. వల్లి అయితే మా నాన్నకి బుర్ర పనిచేయదని చెప్పేసి సీరియస్గా ఇంట్లోకి వచ్చి అక్కడ ఉన్న కుండనైతే పగలగొడుతూ ఉంటుంది. ఎందుకయ్యా కంగారు పడతావు, మమ్మల్ని కంగారు పెడతావు అని చెప్పేసి భాగ్యం అయితే తిడుతూ ఉంటుంది. ఇక మళ్ళీ అయితే అక్కడ కుండను తీసుకొని వచ్చి పగలగొడుతూ ఉంటుంది. ఎందుకమ్మా ఈ కుండను ఇప్పుడు పగలగొట్టావు అని అనేసరికి, మీరు చేసిన పనికి నా జీవితం ఎలానే కాబోతుంది అని చెప్పేసి అంటూ సీరియస్ అవుతూ ఉంటుంది భాగ్యంపై. మీరు 10 లక్షల చెక్ ఎందుకు ఇచ్చారు, నాన్నకి మరీ చెప్పాను వద్దు వద్దు అని చెప్తుంటే ఆ 10 లక్షల చెక్ ఇచ్చారు. ఇప్పుడు అతనుంచి చెక్ బౌన్స్ అయిందని చెప్పేసి మా ఇంటికి వచ్చి మా ఆయన చొక్కా పట్టుకొని నిలదీశారు. మా ఆయన నుంచి నా చేయి పట్టుకొని మీ ఇంటికి రావడానికి నిలదీశాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. మీరు చేసిన పనికి నేను అక్కడ తలెత్తుకోలేకపోతున్నాను, మా ఆయనకి సమాధానం చెప్పలేకపోతున్నాను. ఈరోజు రేపో మా ఆయన ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడు. అప్పుడు ఆ 10 లక్షల సంగతి, మన అబద్ధాలు బండారం అప్పుడు బయటపడుతుంది అని అనేసరికి, ఏంటి తల్లి అలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు అల్లుడుగాడు వచ్చాడా ఏంటా అని ఆనందరావు అనేసరికి, వస్తారు కంగారు ఎందుకు, వస్తారు, ఈ 10 లక్షలు మీరు నాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మా ఆయన వస్తాడు అని అనేసరికి భాగ్యం వెళ్ళి షాక్ అవుతూ ఉంటారు. ఏంటి అల్లుడు ఇప్పుడు వచ్చాడా అని అంటే, చెప్పాను కదమ్మా నాకు మీరు 10 లక్షలు ఇవ్వాలి, అప్పుడు నేను ఇంటి నుంచి వెళ్తాను, అంతవరకు నేను వెళ్ళను అని అనేసరికి, ఏంటో అసలేం అర్థం కావడం లేదు అని భాగ్యం అంటూ ఉంటుంది. అంతవరకు నేను ఈ మరక కదలను అని అనేసరికి, ఏంటో నా తల్లి, పెళ్ళయి ఇంటి బాధ్యతలు నీ చేతికి వచ్చినా సరే, బీరువా తాళాలు నీకు చేతికి వచ్చినా సరే మనకి తలనొప్పి తగ్గలేదు, ఈ టెన్షన్ తగ్గలేదు, ఏం చెయ్యాలో ఏంటో అని భాగ్యం అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే ఆనందరావుకి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు నువ్వేమన్నావు అని అనేసరికి, ఏమన్నాను, మన తలరాతలు బాగాలేదు అని అన్నాను అని అనేసరికి, కాదు అమ్మడికి ఇంటి తాళాలు వచ్చాయి అన్నావు కదా అని అనేసరికి, మనము ఒక ప్లాన్ చేద్దాం, రామరాజు ఇంట్లో దొంగతనం చేస్తే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అనేసరికి ఒక్కసారిగా మళ్ళీ షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అవగానే భాగ్యం కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి రామరాజు ఇంట్లో దొంగతనమా అని అనేసరికి ఇక మళ్ళీ భాగ్యం అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఆనందరావు మాటలకి.